హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. బిసిబెలాబాత్ అనేది కర్ణాటక స్టైల్లో ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి చేసి చూపిస్తాను. నేను చేసిన విధంగా చూడండి, చాలా బాగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బిసిబెలాబాత్కు మొదట కందిపప్పు 1.5 కప్పు తీసుకొని ఒక 1 అవర్ ముందుగా నానబెట్టుకోవాలి. అలాగే నేనైతే 1.5 కప్పు రైస్ అనేది తీసుకున్నా. అది కూడా 1 అవర్ ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి. శుభ్రంగా కడిగి శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందులో మరికొన్ని వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, నూకల్, ఉర్లగడ్డ అన్నీ వేసుకుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని శుభ్రంగా ఉంచుకోవాలి. మరి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే చూస్తాము. 2 పెద్ద సైజు వంటి టమోటాలు 2 తీసుకున్నా. మళ్ళీ పెద్ద ఉల్లిపాయలు 2, అది క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ చిన్న ఉల్లిపాయలు 10-15 తీసుకొని శుభ్రం చేసి పెట్టుకోండి. కొద్దిగా కరివేపాకు, తర్వాత ఎండుమిరపకాయలు అయితే 10-15 ఎండుమిరపకాయలు అయితే తీసుకోవాలి. ఈ బిసిబెలాబాత్ పౌడర్ అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టిన. అది ఏ విధంగా చేయాలి అనేది ఇంకొక వీడియోలో చేసి మీ ముందుకు వస్తాను, తప్పకుండా చూడండి. ఇందులోనే కొద్దిగా ఇంగువ అనేది కొద్దిగా తీసుకోవాలి. మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి అందులో 1 గంట ముందు నానబెట్టిన కందిపప్పు అందులోనే వేసి, బియ్యం కూడా అందులోనే వేసి 2 కుక్కర్లో తగినంత నీరు పోసి, నీరంటే 1 గ్లాస్ రైస్కి ఒక 3 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ బిసిబెలాబాత్కి వాటర్ కొద్దిగా ఎక్కువ అవుతుంది. అందులోనే కొద్దిగా పసుపు, మరి కొద్దిగా రాళ్ళుప్పు అనేది వేసి ఒక 3 విజిల్స్ అయితే వచ్చేలాగా ఉడకనివ్వాలి. విజిల్ వచ్చిన తర్వాత కందిపప్పు అయితే ఈ విధంగా బాగా ఉడికి మెత్తగా అవ్వాలి. ఆ తర్వాత అందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కలన్నీ అందులోనే వేసుకోవాలి. వెజిటేబుల్స్ ముక్కలు వేసుకున్న తర్వాత అందులో ఇంకొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ అనేది యాడ్ చేసుకున్నామంటే తర్వాత మళ్ళీ ఒక 2 విజిల్స్ అయితే రావాలి. ఇందులోనే ఇందాక నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిసిబెలాబాత్ పౌడర్ అనేది ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత అది పూర్తిగా కలిసేంత వరకు బాగా కలియబెట్టాలి. అందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 కొద్దిగా వేసుకోవాలి. టమోటో ముక్కలు, ఉల్లిపాయలు కొద్దిగా వేసి మొత్తం మిశ్రమం బాగా కలిపిన తర్వాత మరొక 2 విజిల్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ విజిల్ అయితే వచ్చింది. తర్వాత బిసిబెలాబాత్ అనేది ఈ విధంగా తయారవుతుంది. మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ బిసిబెలాబాత్కి అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న సన్నెరగడ్డలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి అయితే రెడీగా పెట్టుకోవాలి. తర్వాత నూనె వేడయ్యాక అందులో కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, చెన్నుల్లిపాయలు అందులో వేయాలి. ఇది మొత్తం అయితే బాగా ఎర్రగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇందులో తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేయాలి. ఉప్పు అనేది వేగుతున్న ఎర్రగడ్డల్లో వేసినామంటే అందులోని వాటర్ అంతా సపరేట్ అయ్యి తొందరగా ఎర్రగడ్డలు అయితే బాగా వేగుతుంది. తర్వాత ఇందులోని ఇంగువ అనేది వేసుకోవాలి. ఇంగువ అనేది దీంట్లో వేసుకున్నారంటే బిసిబెలాబాత్ టేస్ట్ మరింత రుచి అవుతుంది. ఒకసారి ఈ విధంగా రెడీ చేయండి. మళ్ళీ బాగా ఫ్రై చేసిన దాన్ని మొత్తం తాలింపంతా అన్నంలోకి వేసి బాగా కలపాలి. బిసిబెలాబాత్ అయితే రెడీ అయ్యింది. ఇది వేడిగా ఉన్నప్పుడైతే తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఈ బిసిబెలాబాత్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేయండి. ఇదైతే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.